పెడనలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పెడన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మరియు పెడన టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పెడన టీడీపీ కార్యాలయంలో బాలశౌరి సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలాంటి పిచ్చి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని మనం ఓడించాలనే అవసరం ఉంది. ఈ రాష్ట్రం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతో గౌరవం ఉంది. ఇప్పుడు మాకు పార్లమెంట్లో పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి కొలికులు జోక్గా అడుగుతుంటారు, మీ క్యాపిటల్ ఏంటి అని అంటారు. వాళ్ళకి తెలిసి జోక్గా సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రానికి. అవన్నిటినీ మనం అధిగమించాలంటే మీరు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా 3 పార్టీలు మంచి చక్కగా అవగాహనతో ఓటేయండి, మా ఇద్దరిని గెలిపించండి. మరి ఎటువంటి స్వార్థం లేకుండా మీ అందరికీ సేవ చేయడానికి మీ ఇద్దరం ముందుంటామని మరొకసారి మీ అందరికీ కూడా వినియోగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క కార్యకర్తని తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరినీ నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ 40 రోజులు మీరు ఒక సైనికులాగా పోరాటండి, విజయం మనది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాట్లాడి డిఫెన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి 1,70,00,000 రూపాయలతోటి ఫ్రీగా మచిలీపట్నం హాస్పిటల్లో బ్రహ్మాండమైనటువంటి సిటీ స్కాన్ ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తాను. అదే రకంగా గుడివాడ కూడా మననే శాంక్షన్ అయింది అదే సిటీ స్కాన్. తద్వారా పేద ప్రజానికాన్ని అక్కడ డాక్టర్స్ ఏదో ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే 4-5 రూపాయలు ఖర్చు చేసుకోకుండా చేసుకోవాలనేటువంటిది నా ఆలోచనతో చేశానని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఇలాంటి ఎన్నో సిఎస్ఆర్ ఫండ్స్ 1 కాదు 2 కాదు. ఇప్పుడు మచిలీపట్నంలో మీ అందరికి రోడ్ బోల్డ్ పనిచేసేటువంటి ఎంతో మంది వర్కర్స్ ఉన్నారు, దాదాపు 10,000 మంది. వాళ్ళందరూ వచ్చారు. మాకు సరైనటువంటి ఒక హాల్ లేదు, కమ్యూనిటీ హాల్ లేదంటే ఒక 2 కోట్ల రైల్వే వాళ్ళ యొక్క నిధులతో సిఎస్ఆర్ ఫండ్స్ తోటి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చింది, లెటర్ కూడా నేను ఆల్రెడీ అందరికి వాట్సాప్ లో పబ్లిష్ చేశాను. రాగానే ఆ 2 కోట్ల రూపాయలతో కూడా దాన్ని ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. మరి అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో అయితే దాదాపు ప్రతి మండలానికి 1 కోటి రూపాయల చొప్పున అనేక ఎస్సీలకి, బీసీలకి సపరేట్ కళ్యాణ మండపాలు ఇచ్చాం. అదే రకంగా మన పెడన నియోజకవర్గంలో కూడా 2-3 ఏరియాల్లో కూడా గుడివాడలో కూడా శాంక్షన్ అయింది. 70 తరగటూరు, గూడూరులో కూడా శాంక్షన్ అయ్యి అక్కడ కూడా చేసాం. అలాగే నేను కృష్ణప్రసాద్ గారు కూడా మాట్లాడుతాను. మండలానికి 4 కమ్యూనిటీ హాల్ 1 కోటి రూపాయల చొప్పున తప్పకుండా నిర్మాణం చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తాం. డ్రింకింగ్ సమస్య చాలా ఎక్కువగా ఉందని అందరూ తెలుసు పెడన నియోజకవర్గంలో. గత ఎన్నికల సందర్భంలో నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను, సార్ ఇది తీర ప్రాంతం, మనం దీనికి ఇక్కడ మంచినీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పాను. జలజీవన మిషన్ ద్వారా దాదాపు 250 కోట్ల రూపాయలు నేను కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటికి కూడా ఇవ్వకుండా ఊరికే టెండర్లు అయితే పిలిచారు. కానీ ఆ 250 కోట్లు ఇస్తే ఈ 500 కోట్ల రూపాయలతోటి ఈ పెడన, అవనిగడ్డ ఈ ఏరియాలు మొత్తాలను కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల అవి నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు అంతే ఉన్నాయి. మన ప్రభుత్వం రాగానే తప్పకుండా ఆ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాము. అదే రకంగా మరి వ్యూవర్స్ కమ్యూనిటీకి సంబంధించి ఒక మేజర్ ఇష్యూస్ నా ముందుకు ఎప్పుడు చాలా మంది వ్యూవర్స్ తీసుకొచ్చారు. ఇప్పుడే నేను కూడా పెద్దలు వేణుగోపాల్ గారితో మాట్లాడి ఒక 5 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది సార్ అని చెప్పి అన్నారు హిందూ శ్మశానానికి. దానికి సంబంధించి కూడా ఒక సిఎస్ఆర్ ఫండ్ నుంచి మొదటి విడతలో తప్పకుండా ఒక 2 కోట్ల రూపాయలు 1 సంవత్సరంలోనే తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భాన్ని మీకు మనం చేస్తా ఉన్నాం. మీరు చూడండి, గతంలో నేను ఏదైతే మాట చెప్పానో, ఏదైతే హామీ ఇచ్చానో నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఒక్కటి కూడా నేను ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు. మీ అందరి యొక్క ఆశీస్సులతోటి ఆయన శాసనసభ్యులుగా కృష్ణప్రసాద్ గారు నన్ను పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకోండి, మమ్మల్ని ఆయన అసెంబ్లీకి పంపించండి, నన్ను పార్లమెంట్కి పంపించండి, అభివృద్ధి అనేటువంటి విషయాన్ని మాకు వదిలిపెట్టండి. నా శక్తి వంచనతో విషయాలు తెలిసిన
అభివృద్ధి చేయడంలో నేను ముందుంటాను అనేటువంటి విషయాన్ని కూడా చివరిగా మీ అందరికీ మనవి చేసుకుంటాను. మీ అందరినీ ఒకటే ప్రార్థిస్తా ఉన్నాను, ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు రానివ్వద్దు. చిన్న చిన్న సమస్యలు ఉంటే దయచేసి విలేజ్ వారీగా మీరు పరిష్కరించుకోండి. ఆ ఓటు ఇటు ట్రాన్స్ఫర్ కావాలి, ఈ ఓటు అటు ట్రాన్స్ఫర్ కావాలి. అప్పుడే మనం వైసీపీని ఎదిరించగలుగుతాం. దయచేసి ఇవన్నీ మీరు విషయాలు అర్థం చేసుకొని, ఒక ఓటు గాజు గ్లాసు, రెండో ఓటు సైకిల్, పర్ఫెక్ట్ గా బూతుల వారీగా మీరు కమిటీలు వేసుకొని ప్రజలకి అవగాహన కల్పించి ఓటు ఎలా వేయాలి, మొదటి ఓటు ఎలా వేయాలి, రెండో ఓటు ఎలా వేయాలి అనే విషయాన్ని అవగాహన కల్పించి తప్పకుండా మా ఇద్దరిని ఆశీర్వదించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మరి ఒకసారి ప్రభుత్వం ఏర్పడితే ఈ రాష్ట్రంలో విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులన్నింటిని కూడా మనం పాలన రూపాలకు అవసరం. ఎన్నికలకు ముందు ఏం చెప్పారండి? మన క్యాపిటల్ ఎక్కడని చెప్పారు? అమరావతి అని చెప్పారు. ఇప్పుడు 3 క్యాపిటల్ అని మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో 3 క్యాపిటల్ అనేది మనం ఎక్కడ నిన్నామా చూసామా? ఈ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర ఉంది, ఒరిస్సా ఉంది, బెంగాల్ ఉంది, అస్సాం ఉన్నాయి. ఏ మూల చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఒకటే రాజధాని. అది ఇదేందో నాకు అర్థం కాదు. 3 రాజధానులు ఉన్నాయి. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి దాని మీద మీటింగ్లు పెట్టండి, ప్రెస్ మీట్లు పెట్టండి అంటే మీరు కావాలంటే 5 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా చూసుకోండి, పేపర్లు చూసుకోండి, టీవీలు చూసుకోండి. వాళ్ళు ఎవరు పిచ్చి మాటలు మాట్లాడతారు. 3 రాజధానులు లేదా బాబు నేను మాట్లాడని చెప్పినటువంటి వ్యక్తిని నేను అని చెప్పేసి ఇప్పుడు నేను మాట్లాడమన్నా నేను మాట్లాడను. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళ విషయాలు వాళ్ళకి చెప్పాలి. నేను ఏ రోజు కూడా 3 రాజధానులు కావాలి అని చెప్పి నా నోటమిటి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి వ్యక్తిగా నేను మీకు చెప్తా ఉన్నాను. అది ఒక అవగాహన లేనటువంటి ఆలోచన. మూడోది, ఒక ఆఫీసర్ ఏమో కర్నూలు పరిగెత్తాల లీగల్ కోసం, ఇంకొక ఆఫీసర్ ఏమో. సభాధ్యక్షులు పెద్దలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గొడ్డు వేణుగోపాల్ గారు ఈరోజు అందరూ కలిసి బలపరిచినటువంటి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే తెలుగుదేశం కలిసి బలపరిచినటువంటి యువకుడు. మరి వాళ్ళ నాన్నగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పలే అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలు ప్రజాసేవ చేసి ఇప్పటికి కూడా సామాన్య కుటుంబంలాగా, ఎటువంటి డబ్బు లేనటువంటి కుటుంబంలాగా ఉన్నటువంటి వ్యక్తి మరి వారి కుమారుడు మరి కృష్ణప్రసాద్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బీజేపీ తరఫున రాము గారు, అలాగే మా అన్న రాము గారు, అలాగే సురేష్ గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, కృష్ణ గారికి, అలాగే పెడన జెడ్పీటీసీ అజ్జా నాగేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీజేపీ. మీ అందరికీ తెలుసు, నేను గత 5 సంవత్సరాలుగా ఒక పార్లమెంటు సభ్యుడి కర్తవ్యం ఏంటో అది కూర్చా తప్పకుండా నేను అన్నింటిని కూడా పాటించానని చెప్పేసి నేను నమ్ముతా ఉంటాను. మీకు మచిలీపట్నం పోర్టు అనేది దశాబ్దాల కళ. నేను ఎప్పుడు కూడా మాటలు చెప్పలేదు, పిచ్చి మాటలన్నీ ఎప్పుడు మాట్లాడలేదు. ఏది చేయాలో, ఎలా చేయాలో తెలిసినటువంటి ఒక ఎంపీగా మచిలీపట్నం పోర్టు కోసం 2 సార్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థ ద్వారా ఆ చైర్మన్ గారితో మాట్లాడి దాదాపు 4,000 కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకొచ్చి ఈ రోజు పోర్టు పనులు జరుగుతున్నాయంటే అందులో నా కృషి కూడా ఎంతో ఉంది అనేటువంటి విషయాన్ని ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఆ పోర్టు పనులు అంత వేగంగా ఎందుకు నడుస్తున్నాయో తెలుసా? ఆ డబ్బులు ప్రభుత్వం యొక్క అకౌంట్ లో పండిలాగే, ప్రభుత్వ అకౌంట్ లో కానీ పెట్టి అది ఏమైతుందని చెప్పి ఆ డబ్బులు ఒక ఎస్ట్రో అకౌంట్ లో పట్టి కాంట్రాక్టర్ ఆ డబ్బులకి ఎంతైతే పనిచేశాడో ఆ డబ్బులు డైరెక్ట్ గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ కి ఇచ్చే విధంగా చేశారనేటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. అందుకనే ఆ పోర్టు శరవేగంగా నడుస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. రేపు వైసీపీ వాళ్ళు వచ్చేసి ఏదో విమర్శించవచ్చు, పోయి అకౌంట్లు చూసుకోమనండి, లేదా ఆ అగ్రిమెంట్
కాపీ చూసుకోమనండి, అది ఎస్క్రో అకౌంట్ లో పెట్టించాం కాబట్టి ఆ పూర్తి నిర్మాణం ఈ రోజు కూడా కంప్లీట్ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నారు. మెడికల్ కాలేజీ గురించి మీ అందరికి తెలుసు. మొట్టమొదటిగా ఆ మెడికల్ కళాశాల పెట్టాలి అని చెప్పేసి లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మరి వాళ్ళ భాగం ఎంతైతే ఉందో ఆ నిధులను కూడా టయానికి తీసుకొచ్చినటువంటిగా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను పనిచేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య యొక్క మనందరికి తెలుసు. మన మచిలీపట్నంలోనే దాదాపు 100 సంవత్సరాలకు పైగా మరి మహానుభావుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ ని స్థాపిస్తే అది కొన్ని కారణాల వల్ల ఆంధ్ర బ్యాంక్ తీసుకెళ్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జీ చేసినప్పుడు ఆ రోజు నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని అలాగే ప్రధానమంత్రి గారిని ఎంపీలందరూ కలిసినప్పుడు ఆయన పేరు మీద ఒక మంచి ఆడిటోరియం కడతామని చెప్పేసి అన్నారు. ముఖ్యమంత్రి గారిని నేను ఒప్పించి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించమని చెప్పంటే ఆయన కేటాయిస్తే అది మున్సిపాలిటీ అంటే బందర్ కార్పొరేషన్ లో దాన్ని పాస్ చేయకుండా రిజల్యూషన్ పాస్ చేయకుండా దాన్ని ఆపినటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, పక్కన వైసీపీ కార్యాలయానికి 2 ఎకరాల్లో పెట్టారు, కట్టుకోండి, నేను కాదట్లేదు, దానికి రిజల్యూషన్ పాస్ చేశారు. కానీ భోగరాజు పట్టాభి సీతారామయ్య భవనాన్ని కోసం 2 సంవత్సరాల నుంచి అధికారం చేతిలో ఉందని చెప్పేసి ఆపినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య యొక్క అభిమానులకి, మన సోదరులు బ్రాహ్మణులకి ఏమి సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అని కూడా నేను వైసీపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా మచిలీపట్నంలో మనందరికీ తెలుసు, ఒక సముద్రానికి భూమికి మధ్య ఉన్నటువంటి తేడా ద్వారా ఎప్పుడైనా సరే వర్షాలు వస్తే డ్రైనేజ్ వ్యవస్థ మచిలీపట్నంలో మరి ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తోటి మాట్లాడి వాళ్ళు డైరెక్ట్ గా మేము వచ్చేసి దీన్ని టెక్నికల్ గా స్టడీ చేసి మేము ఫండ్స్ ఇస్తామని చెప్పేసి మున్సిపాలిటీ కార్పొరేషన్ కి లెటర్ రాస్తే ఇంతవరకు దాని మీద సమాధానం ఇవ్వకుండా మరి అడ్డుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ వైసీ నాయకులు ఎవరు ఇప్పుడు బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ నేషనల్ హైవేస్ విషయంలోనైతేనేమండి, పోర్టుని డెవలప్ చేసి అక్కడ తద్వారా అనేకమైనటువంటి యాన్సిలరీ యూనిట్లను తీసుకొచ్చి ఆ యాన్సిలరీ యూనిట్ల ద్వారా చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి బాధ్యతగా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను తీసుకుంటానని కూడా మీ అందరికీ కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజు వైజాగ్ లో డెవలప్ అయిందంటే అది ఒక పోర్ట్ వచ్చింది కాబట్టి డెవలప్ అయింది. అలాగే ఈ రోజు చెన్నై డెవలప్ అయిందంటే అది ఒక పోర్ట్ వచ్చింది కాబట్టి డెవలప్ అయింది. మీరు కృష్ణపట్నం చూడండి, నెల్లూరు రాజశేఖర రెడ్డి గారు ఆ పోర్టుని ప్రారంభించక ముందు ఎలా ఉండేది, ఈ రోజు కృష్ణపట్నం పోర్ట్ అనేది, ఈ రోజు నెల్లూరు అనేది ఈ రోజు ఎలా ఉందో చూడండి. అవన్నీ ధరలు పెరిగాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, కొన్ని వేల ట్రక్కులు తిరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఒక పోర్టు ద్వారానే అభివృద్ధి చెందిందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మరి మీ అందరికి తెలుసు, ఇక్కడ ఫిషర్మెన్స్ చాలా మంది ఉన్నారు, అలాగే బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అన్ని కమ్యూనిటీకి మరి ఉన్నటువంటి మరి బ్యాంకుల ద్వారా ప్రతి ఒక్కళ్ళకు కూడా రుణాలు తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను చాలా మందికి వ్యక్తిగతంగా ఇటువంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా ఫిషర్మెన్స్ కి అయితేనేవ్వండి, యాదవ సోదరి మానుకోనండి 2 లక్షలు 5 లక్షల రూపాయలు దాదాపు 25 కోట్ల రూపాయలు మరి ఈ మచిలీపట్నం పరిధిలోనే వ్యక్తిగతంగా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల రూపాయలు ఇప్పించినటువంటి కూడా నేను చూశాను, నేను చేపించాను అనేటువంటి విషయాన్ని కూడా ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా అందరికీ తెలిసినటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఎక్కడైతే అభివృద్ధి చేయాలో, ఎక్కడైతే ఏ అవసరాలు ఉన్నాయో క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తిగా రానున్నటువంటి 5 సంవత్సరాలు సోదరుడు యువకుడు కృష్ణప్రసాద్ తో కలిసి నేను ప్రయాణం చేసి ఇటు పక్క పెడన నియోజకవర్గానికి ఏం కావాలి, ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఏమేం కావాలి, మచిలీపట్నం టౌన్ మనం కలిసే ఉంటాం, ఏం కావాలి, తప్పకుండా మీ అందరి సహకారంతో నేను అభివృద్ధి చేస్తాననేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా సిఎస్ఆర్ ఫండ్స్ మీ అందరికీ తెలుసు. ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థ బాగా ప్రాఫిట్ లో వస్తే ఓఎన్జీసీ కానీ, ఐఓసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, లేదా హెచ్పిసిఎల్ కానీ, లేదా బెల్ కార్పొరేషన్ కానీ, ఇలాంటి సంస్థలు ఏదైనా సరే మంచి ప్రాఫిట్ లో నడిస్తే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా 2% వాళ్ళు ఇలాంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలి.
ఏ కంపెనీ అయితే కేంద్ర ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారో ఇమ్మీడియట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నాకు ఫండ్స్ ఇవ్వండి అని రాష్ట్రంలో అత్యధికంగా సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చినటువంటి వ్యక్తి నేను అనేటువంటి విషయాన్ని చెప్పగలనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు ఆలోచించాలి. మీరు చూశారు మచిలీపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వచ్చి ఎంతో మంది చనిపోతున్నటువంటి పరిస్థితిలో అక్కడ సిటీ స్కాన్ మిషన్ లేదు. సిటీ స్కాన్ మిషన్ లేక డాక్టర్స్ అంతా బయటికి పంపిస్తా ఉంటే పేషెంట్లకి ఒక్కొక్కరికి 4,000 5,000 రూపాయలు ఒక సామాన్య మానవుడి దగ్గర నుంచి వసూలు చేశారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.